సూర్యుడికి 108 నామాలున్నాయి. వీటిని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఈ నామాలను జపించిన తర్వాత తను మేలు కోసం దేవతలు, పితృదేవతలు, యక్షగణాల చేత సేవించబడే అసురులు, నిశాచరులు, సిద్ధుల చేత నమస్కరించబడే శ్రేష్టమైన బంగారు రంగు గలవాడు అగ్నికాంతులు కలిగిన సూర్యునికి నమస్కరిస్తున్నాను అని నమస్కరించాలి. సూర్యోదయ సమయంలో ప్రశాంతమైన చిత్తంతో ఈ నామాలను పఠించినవాడు చక్కని భార్యాపుత్రులను, ధనరాశులను, పూర్వజన్మ స్మృతిని, ధైర్యాన్ని, మంచి మేధను పొందుతాడు. ఇమం స్తవం దేవరస్య యో నరః ప్రకీర్తియేచ్చుచి సుమనా సమాహితః విముచ్యతే శోకదవాగ్ని సాగరాత్ లభేత కామాన్ మనసా యథేప్సితాన్. దేవతల్లో శ్రేష్ఠుడైన సూర్యభగవానుడికి సంబంధించిన ఈ స్తవాన్ని నిర్మలమైన మనస్సుతోనూ ఏకాగ్రమైన చిత్తంతోనూ చదివినవాడు శోకం అనే దావాగ్ని సాగరం నుండి విముక్తుడవుతాడు. సూర్యార్యమా భగస్వాష్ట పుష్కరార్క సవితారవిః గభస్తిమానజః కాలో మృత్యోర్ధతా ప్రభాకరః పృథివ్యాపశ్చ తేజశ్చ ఖాంవాయశ్చ పరాయణం సోమో బృహస్పతి శుక్రో బుధోంగారక ఏవ చ ఇంద్రో వివస్వాన్ దీప్తాంతు శుచిశౌరి శనైశ్చరః బ్రహ్మ విష్ణశ్చ రుద్రశ్చ స్కందో వై వారుణో యమః వైదేత్యో జఠరాశ్చాగ్నిరైందవ తేజసాం పతిః ధర్మధ్వజో వేదకర్త వేదాంగో వేదవాహనః కృతాంత్రేత ద్వాపరాంచ కలిసర్వమలాశ్రయః కాళకాష్ట ముహూర్తాశ్చ క్షపయా మస్తదాక్షణః. చాలా అద్భుతమైనటువంటి స్తుతి ఇది. ఇవి పొద్దున్నే 5 గంటల నుంచి 5:30, 6 మధ్యలో చదివితే చాలా మంచిది అన్నారు. తన మనస్సుకు ఇష్టమైన కోరికలను పొందుతాడు దీన్ని చేసినవాడు. ఇలా దౌమ్య మహర్షి ఆ సమయానికి తగినట్లుగా మంచి మాటలు చెప్పగా ధర్మరాజు నిర్మలమైనటువంటి మనస్సుతో సూర్యుని గురించి గొప్ప తపస్సు చేశాడు. నదిలో స్నానం చేసి పవిత్రుడై సూర్యుడికి అభిముఖంగా నిలబడి సూర్యదేవుణ్ణి పూజించి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ సూర్యుడిని ఆరాధించాడు. గంగాజలాన్ని ఆచమనం చేసి వాక్కును నియంత్రణ చేసి ప్రాణాయామం చేసి స్వామి యొక్క పారాయణాన్ని చేసి సూర్యభగవానుని ఇలా స్తుతించాడు. త్వంబానో జగచక్షుః త్వమాత్మా సర్వదేహినాం యోనిః సర్వభూతానాం త్వమాచారః క్రియావతాం. ఓ భాను, నువ్వు ఈ ప్రపంచానికి నేత్రం వంటివాడు. సర్వ ప్రాణులకు నువ్వే ఆత్మమై ఉన్నావు. సర్వ ప్రాణులకు నువ్వే జన్మస్థానమై ఉన్నావు. కర్మానుష్ఠానం చేసేవారికి నువ్వే సదాచారమై ఉన్నావు. సాంఖ్యులందరికీ నువ్వే పొందదగిన స్థానమై ఉన్నావు. కర్మయోగులకు నువ్వే పారాయణుడై ఉన్నావు. మోక్షానికి నువ్వు ప్రతిబంధకం లేని ద్వారము లాంటి వాడివి. ముముక్షువులందరికీ పొందదగిన గతివై ఉన్నావు. త్వయా సంధార్యతే లోకః త్వయా లోకః ప్రకాశ్యతే
త్వయా పవిత్రీక్రియతే నిర్వ్యాజం పాల్యతే త్వయా. నువ్వే ఈ ప్రపంచాన్ని ధరిస్తున్నావు. నీతోనే ఈ లోకం ప్రకాశిస్తుంది. నీతోనే ఈ లోకం పవిత్రం చేయబడుతుంది. ఎలాంటి కారణం లేకుండా, ఎలాంటి స్వార్థము లేకుండా నువ్వే దీన్ని పాలిస్తున్నావు. నువ్వు ఋషిగణాలతో పూజింపబడుతున్నావు. వేద పండితులైన బ్రాహ్మణులు తమ వేద శాఖలకు సంబంధించిన మంత్రాలతో నిన్నే స్తుతిస్తున్నారు, పూజిస్తున్నారు. నీ నుండి వరాన్ని కోరుకుంటూ సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, గుహ్యకులు, పన్నగులు నువ్వు వెడుతున్న దివ్యరథం వెనుక నిన్ను అనుసరిస్తున్నారు. 33,000 మంది దేవతలు, సిద్ధగణాలు, ఉపేంద్ర మహేంద్రాదులు అన్నీ నిన్నే ఆరాధించి సిద్ధిని పొందారు. విద్యాధరులు, దివ్యాధరులు నిన్ను పూజించి తమ కోర్కెలు తీర్చుకుంటున్నారు. గుహ్యకులు, 7 పితృగణాలు, దివ్యశక్తి గల మానవులు నిన్ను పూజించి ప్రధాన స్థానాన్ని పొందుతున్నారు. వసువులు, రుద్రులు, మరుద్గణాలు, సాధ్యులు నీ కిరణాలను త్రాగి జీవించే వాలకిల్యాది మహామునులు నిన్ను పూజించి ప్రాణులందరిలోనూ శ్రేష్ఠులయ్యారు. బ్రహ్మలోకంతో పాటు 7 లోకాలను సూర్యుడిని మించిన ప్రాణి మరొకటి లేదు. తేజోవంతులైన ఇతర ప్రాణులు ఎన్ని ఉన్నా వాటిని నీ వంటి ప్రకాశం వాళ్ళకెవరికి ప్రకాశం లేదు, ప్రభావము లేదు. జ్యోతిష్యులన్నీ నీ యందే ఉన్నాయి. నువ్వే సర్వ జ్యోతిష్యులకు అధిపతివై ఉన్నావు. సత్వము, సత్యము అన్నీ సాత్విక భావాలు నీ యందే ఉన్నాయి. నీ తేజస్సుతోనే విశ్వకర్మ చేసిన సునాభము అనే చక్రం చేత శ్రీహరి అసురుల గర్వాన్ని నాశనం చేశాడు. నువ్వు గ్రీష్మ ఋతువులలో నీ కిరణాలతో సమస్త ప్రాణుల యొక్క సర్వౌషధ రసాల యొక్క తేజస్సును స్వీకరిస్తావు. మళ్ళీ వర్ష ఋతువులో నీ కిరణాలు తేజస్సును కొన్ని తపింపజేస్తూ ఉంటాయి. మరికొన్ని కిరణాలు దహింపజేస్తూ ఉంటాయి. ఇంకొన్ని కిరణాలు మేఘాలను ఏర్పరిచి గర్జిస్తూ ఉంటాయి. మరికొన్ని కిరణాలు మేఘాలలో మెరుస్తూ ఉంటాయి. మరికొన్ని కిరణాలు వర్షిస్తూ ఉంటాయి. చల్లని గాలులతో బాధపడుతున్న లోకాన్ని నీ కిరణాలు సుఖపెడుతూ ఉంటాయి. అగ్ని కానీ, వస్త్రాలు కానీ, కమ్మళ్ళు కానీ సుఖపట్టలేవు. అది ఖండితం సుఖపెట్టలేవు. త్రయోదశద్వీపవతీం గోభిర్భాసయసే మహీం, గోభిర్భాసయసే మహీం. త్రయాణామపి లోకానాం, త్రయాణామపి లోకానాం హితాయైకః ప్రవర్తసే, హితాయైకః ప్రవర్తసే. 13 ద్వీపాలతో ఉన్న ఈ భూమిని నువ్వు నీ కిరణాలతోనే ప్రకాశింపజేస్తున్నావు. ముల్లోకాల మేలు కోసం నువ్వొక్కడివే ప్రవర్తిస్తున్నావు. తవ యద్యుదయో న స్యాత్, తవ యద్యుదయో న స్యాత్. అంధం జగదిదం భవేత్, అంధం జగదిదం భవేత్. నచ ధర్మార్థకామేషు, నచ ధర్మార్థకామేషు ప్రవర్తేరన్మనీషిణః, ప్రవర్తేరన్మనీషిణః. నువ్వు ఉదయించకపోతే ఈ జగత్తంతా చీకటైపోతుంది. మానవులు ధర్మార్థ కామాలను సాధించటంలో సమర్థులు కాలేరు. విప్రుడు మొదలైన 3 వర్ణాల వారు నీ అనుగ్రహంతోనే తమ తమ ధర్మాలను నిర్వహిస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడికి 1000 యుగాలు ఒకరోజుగా చెప్పబడింది కదా. దానికి ఆది అంతము నువ్వేనని కాలజ్ఞులు చెప్పారు. మనువులకు, మనుపుత్రులకు, అమానుష పురుషులకు, జగత్తుకు, అన్ని మన్వంతరాలకు, ఈశ్వరులకు నువ్వే ఈశ్వరుడివై ఉన్నావు. సృష్టికి సంహారకాలం, ప్రళయకాలం,
సమీపించినప్పుడు నీ కోపం నుంచే సంవర్తాగ్ని ప్రకటమవుతుంది. అది ముల్లోకాలను భస్వం చేసి నీ అందే వెలుగుతూ ఉంటుంది. నీ కిరణాల నుండి పుట్టిన అనేక వర్ణాలు గల ఐరావతము మొదలైన మహామేఘాలు, పిడుగులు సమస్త ప్రాణికోటిని సంహరిస్తాయి. అప్పుడు నువ్వు 12 విధాలుగా 12 రూపాలను ధరించి ద్వాదశాదిత్య రూపుడవై ముల్లోకాలకు ఒకే సముద్రంగా సంగ్రహించి నీ కిరణాలతో తరింపజేస్తున్నావు. నువ్వే ఇంద్రుడవు, రుద్రుడువు, విష్ణువి, ప్రజాపతివి, అగ్నివి, సూక్ష్మ మనస్సువు, వ్యాపకుడువు, శాశ్వతమైన బ్రహ్మవు, శుద్ధమైన హంసవు, సవిత, భానుడు, అంశుమాలి, వృషాకపి, వివస్వంతుడు, మిహిరుడు, పూష, మిత్రుడు, ధర్ముడు, సహస్రరశ్మి, ఆదిత్యుడు, తపనుడు, గవాంపతి, మార్తాండు, అర్కుడు, రవి, సూర్యుడు, దినకర్త, దివాకరుడు, సప్తభప్తి, ధామకేశి, విరోచనుడు, ఆశుగామి, తమోగ్నుడు, హరితాశ్వరుడు అని కీర్తింపబడుతున్నావు. నిర్వేదము అహంకారం లేకుండా సప్తమి నాడు కానీ షష్ఠి నాడు కానీ నిన్ను పూజించిన వారికి లక్ష్మి లభిస్తుంది. నీ మీదే మనస్సు పెట్టి నిన్ను పూజించి నమస్కరించిన వారికి ఆపదలు, వ్యాధులు కలగవు. హృదయపూర్వకంగా నీ భక్తులైన వారు సమస్త రోగాల నుండి విముక్తులవుతారు. పాపాలను పోగొట్టుకుంటారు. చిరంజీవులై సుఖంగా ఉంటారు. త్వం మమాపన్న కామస్య సర్వాతిథ్యం చికీర్షతః అన్నమన్న పతే దాతుం అభితః శ్రద్ధయార్హసి. ఓ అన్నపతి, శ్రద్ధగా అందరికీ ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆపత్కాలంలో నిన్ను వేడుకుంటున్నాను. నాకు అన్నం ఇవ్వటానికి నువ్వు తగినవాడు. నీ పాదాలను ఆశ్రయించి మాఠర, అరుణ, దండాది అనుచరులు సేవిస్తూ ఉన్నారు. వారు విద్యుత్తును ప్రసరింపజేయగల శక్తి గలవారు. వారందరికీ నమస్కరిస్తున్నాను. శుభతో పాటుగా ఉన్న మైత్రీదేవి, గౌరి, పద్మ మొదలైన భూతమాతలందరికీ నమస్కరిస్తున్నాను. శరణాగతుడైన నన్ను రక్షించండి అని ధర్మరాజు ప్రార్థించగా సూర్యుడు ప్రసన్నుడయ్యాడు. మండుతున్న అగ్నిలాగా ప్రకాశిస్తున్న శరీరంతో సూర్యుడు ధర్మరాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఓ ధర్మరాజా, నువ్వు కోరుకుంటున్నంతదంతా పొందుతావు. కానీ ఇప్పుడు ఈ కష్టకాలంలో ఈ 13 సంవత్సరాలు నేను నీకు అన్నం ఇస్తాను. నేను ఇస్తున్న ఈ రాగి పాత్రను స్వీకరించు. ఈ పాత్రతో మీ వంటింట్లో చక్కగా వండబడిన అన్నము మొదలైన పదార్థాలన్నీ అక్షయమవుతాయి. 14వ సంవత్సరంలో నువ్వు మళ్ళీ రాజ్యాన్ని పొందుతావు అని సూర్యభగవానుడు వెంటనే తన లోకానికి వెళుతున్నాడు. ఎవరైనా సరే మనోనిగ్రహంతోనూ ఏకాగ్ర చిత్తంతోనూ ఈ సూర్యస్తవాన్ని పఠిస్తే అతడికి దుర్లభమైన వరాన్ని కూడా సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు. నిత్యము ఈ స్తోత్రాన్ని పఠించిన లేక విన్న స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే పుత్రుణ్ణి కోరితే పుత్రుణ్ణి పొందుతారు. పుత్రతో సమానమైనట్టు భగవత్ కృపను పొందుతారు. ఇప్పుడు ముసలాళ్ళు అనుకోండి, వాళ్ళేం పుత్రుని పొందుతారు? భగవత్ కృపను పొందుతారు. వచ్చే జన్మలో అయినా పుత్ర ప్రాప్తి అవుతుంది. ఇక ధనాన్ని కోరితే ధనాన్ని పొందుతారు. విద్యను కోరితే విద్యను పొందుతారు. సాయం ప్రాతః సంధ్యాల్లోనూ దీన్ని పఠిస్తే ఆపదలో ఉన్నవారు ఆపదల నుండి విముక్తులవుతారు.
బంధనంలో ఉన్నవారు బంధం నుండి విముక్తిని పొందుతారు. ఈ స్తోత్రాన్ని పూర్వం బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఉపదేశించాడు. ఇంద్రుడి నుండి నారద మహర్షికి వచ్చింది. నారద మహర్షి నుంచి ధౌమ్యుడికి వచ్చింది. ధౌమ్యుడి నుండి ధర్మరాజు ఉపదేశించగా పొందారు. ధర్మరాజు ఈ స్తుతిని పఠించి సర్వకామాలను పొందాడు. సంగ్రామే చ జయే నిత్యం, సంగ్రామే చ జయే నిత్యం, విపులం చాప్నుయాద్వసు, ముచ్యతే సర్వపాపేభ్యః, ముచ్యతే సర్వపాపేభ్యః, సూర్యలోకం సగచ్చతి. ఈ సూర్యస్తవాన్ని నిష్టగా పఠించినవాడు యుద్ధంలో ఎల్లప్పుడూ జయాన్ని పొందుతాడు, గొప్ప సంపదను పొందుతాడు, అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు, సూర్యలోకాన్ని పొందుతాడు. సూర్యుడి నుండి ఇలా ధర్మరాజు వరాన్ని పొంది నీటి నుంచి లేచి బయటకు వచ్చి గురువైన ధౌమ్య మహర్షి పాదాలకు తాకి నమస్కరించాడు. సోదరులకు కౌగలించుకున్నాడు. ద్రౌపది ఆయనకు నమస్కారం చేసింది. ఆమెతో పాటు వంటగదిలోకి వెళ్ళాడు. ఆ పాత్రలో కొద్దిగా వండిన 4 రకాల భక్ష్యాలు అక్షయంగా వృద్ధి చెందాయి. వాటితో ధర్మరాజు విప్రులందరికీ భోజనం పెట్టాడు. తీసే కొద్దీ వస్తుంది దాంట్లో. ఏ పదార్థం అనుకుంటే ఆ పదార్థం. బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత సోదరులకు భోజనం పెట్టి మిగిలిన విఘసము అనే భుక్త శేషాన్ని ధర్మరాజు భుజించాడు. అందరైన తర్వాత శేషం తిన్నాడట. ధర్మరాజు తిన్న తర్వాత ద్రౌపది తింటుంది. ఆమె తిన్న తర్వాత ఆ పాత్రలోని అన్నము పూర్తవుతుంది, ఇక వృద్ధి చెందదు. ద్రౌపది తినిన తర్వాత అయింది, ఇక చెందదు, అక్కడికి అయిపోతుంది. సూర్యునితో సమానమైన తేజస్సు గల ధర్మరాజు సూర్యుడి వల్ల ఇలా తన సంకల్పాన్ని నెరవేర్చుకొని విప్రులను ఆనందించపరిచాడు. ఆ విప్రుల సహకారంతో ఆయా తిథి నక్షత్ర పర్వాలలో చేయవలసిన యాగాలను కర్మాలను పురోహితులు చక్కగా చేస్తున్నారు. ఇకేమి యోచన లేదు. అక్షయ పాత్ర దొరికింది సూర్యుడి నుంచి. ఆ పాత్ర ఉండేదే ఇంత, దాని నుంచి అక్షయం 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 అక్షయం. అనంతరం శుభం పలికిన బ్రాహ్మణులతో కలిసి పాండవులు ధౌమ్యుణ్ణి వెంటబెట్టుకొని ఆ ప్రాంతం నుంచి కామ్యక వనానికి వెళ్ళారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. ఈ అధ్యాయాలంతా మీరు చిన్న చిన్నగా ఉంది అనుకోవాకండి. వెళుతూ 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 ఆంజనేయ స్వామి వచ్చేస్తారు అక్కడికి. అంటే ఆంజనేయుడు తోక పెంచాడు 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 గగనాన్ని వరకు. అట్లా వ్యాసుడు అట్లా మనకు కావలసినన్నీ ఇచ్చాడు. అక్కడ దీంట్లోనే మనకు కావలసినన్నీ దొరుకుతాయి. మనకు అక్షయ పాత్ర ఎప్పుడు దొరికిందో మనకి ఇంకా అక్షయమే. ఇక్కడ ఇక శ్లోకాలు అక్షయమైపోతాయి, అధ్యాయాలు అంతా నిన్నున్న అక్షయమైపోతాయి. ఇది ఒకటే పుస్తకం కాదు, ఇటువంటివి 5-6 ఉన్నాయి. పాండవులు అడవికి వెళ్ళారు. అప్పుడు ఈ ధృతరాష్ట్రుడు మనసులో ఎంతో బాధపడ్డాడు. ధర్మాత్ముడైనటువంటి విదురుడితో ఇలా అన్నాడు, ఇంకా ఏమిటి మళ్ళీ మాటికి ఓ విదురా అన్నాడు, నీ బుద్ధి కూడా శుక్రాచార్యుడి బుద్ధిలాగా నిర్మలమైనది. పొగుడుతున్నాడు. నీకు ధర్మం యొక్క సూక్ష్మం బాగా తెలుసు. నువ్వు అందరి పట్ల సమానమైన దృష్టిని కలిగి ఉంటావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.